సో ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అందరికీ తెలుసు. సో నేను డైరెక్ట్గా జస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తాను. తర్వాత మెంబర్ డిపార్ట్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్, సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తారు. అండ్ మనం ఏమేమి చేయాలి ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసేస్తే, మీకు ఏమేమి సమస్య ఉన్నాయి చేయడానికి మీరు చెప్పండి. మీకు బడ్జెట్ కావాలి మీరు చెప్పండి. లేకపోతే ఆఫ్టర్ దిస్ మీటింగ్ another 1 or 2 days, and it was already 27, so 28 and 29, so 2 days you'll have to kindly don't go to the Monday, delay ayipotundi. So kindly give your proceedings, inform the budget to the EO as well as to the RDO, and then we will fix the responsibilities and common proceeding will be given. सर्व नमस्कार. లాస్ట్ టైం ఐ థింక్ మీ ముందు జరిగింది. ఆ సమయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేసేసి పాసిబుల్ అవర్ తహసీల్దార్స్, నాట్ ఓన్లీ హైదరాబాద్ తహసీల్దార్ బట్ అదర్ తహసీల్దార్స్, ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ పాయింట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే police coordination, then sanitation department coordination, temple administration coordination, electricity department coordination, APSRTC department coordination. ఎక్కడైనా క్యూ లైన్ పెరుగుతున్నాయి, ఎక్కడైనా కట్ ఆఫ్ పాయింట్ పెట్టాలి, అక్కడ కోఆర్డినేషన్. అంటే బేసిక్లీ కంట్రోల్ ఎట్లా చేయాలి. సపోజ్ ఇఫ్ పార్కింగ్ ప్లేస్లో ఒక వ్యక్తికి డ్యూటీ ఉండాలి, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో అబ్జర్వేషన్ చేసేసి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి, సో దట్ థింగ్ షుడ్ బి నార్మలైజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సిమిలర్లీ క్యూ లైన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము, కానీ క్యూ లైన్లో ఎక్కువ రష్ పెరుగుతుంది, విఐపీస్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఆ ఫీడ్బ్యాక్ త్వరగా చేంజ్ చేయండి. సిమిలర్లీ అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, what are those critical 10-12 places are there where intervention కావాలి. సో కంట్రోల్ రూమ్లో ఒక మంచి, సో లైక్ సీసీటీవీ కెమెరా చూసుకోవాలి, పార్కింగ్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి చూసుకోవాలి. ఎక్కడైనా క్రౌడ్ బిల్డప్ అవుతుంది, ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి థింగ్స్ షుడ్ బి ఎక్స్పీరియటెడ్, థింగ్స్ షుడ్ బి మేడ్ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. సో తహసీల్దార్ హైదరాబాద్ ఒకసారి డిస్కస్ చేసేసి వాట్ ఎవర్ డ్యూటీస్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఏరియాస్ ఆ రోజు వాళ్ళకి డ్యూటీ ఇచ్చి మార్నింగ్ నుంచి చేసేస్తే, అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మీ ప్లేస్ డ్యూటీ అంటే పార్కింగ్ ప్లేస్, సో దట్ దే షుడ్ నాట్ బి ఎనీ ట్రాఫిక్ జామ్. ఇమీడియట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లోకల్ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన వాళ్ళ నుంచి హ్యాండిల్ అవ్వలేకపోతే పై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింపుల్. ప్రసాదం ప్లేస్, వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఇన్ ప్రసాదం, యూ షుడ్ అబ్జర్వ్ దాట్. ఈ ప్రసాదంలో డిలే జరుగుతుంది, మనిషి టైంకి రాలేదు, ఆర్ సే క్యాష్ కౌంటర్స్ దగ్గర పని చేయట్లేదు, మెటీరియల్ తక్కువ ఉంది, ఇమీడియట్గా ఈయోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా క్రిటికల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసేసి, ఇఫ్ యూ హ్యావ్ సంబడి హూ ఈస్ అబ్జర్వింగ్ క్రిటికల్ పాయింట్, ఎలా చేసేస్తే రేపు అటువంటి ఇష్యూస్ రావు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి ఒక సెపరేట్ వ్యక్తి ఉంటుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి పంపించేయాలి. సో 1 అంబులెన్స్ షెల్ బి దేర్, గవర్నమెంట్ అంబులెన్స్ కానీ ప్రైవేట్ అంబులెన్స్ కానీ 5 minutesలో రెస్పాన్స్ రావాలి. మామూలుగా 108 అంబులెన్స్ ఒక 20 minutes నుంచి 30 minutes టైం తీసుకుంటారు, కానీ ఇది డిలేడ్ రెస్పాన్స్. సో మనీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ప్రైవేట్ అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ పెట్టేసి we should prepare for the disaster. Similarly, fire department coordination, fire unte or even issues jarigite, how much time they will be able to respond. So 10 minutes to 15 minutes response manaki ravali. Okay, so coordinate with the concerned DSPs, CI, SIs, and the critical points lo placement of people. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ APSRTC మేడం ఒక లైక్ ఆ సమయంలో కమ్యూనికేట్ చేసేస్తే వాళ్ళు ఆ పరంగా సర్వీసెస్ ఇస్తారు. ఇప్పుడు ఇది ఇక్కడ రష్ తక్కువ ఉంది, మీరు ఈ బస్ ఇప్పుడు కాకుండా ఒక గంట తర్వాత పంపించేయండి. సో దీస్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వి షుడ్ గివ్. ఓకే, జనవరి 1 నూతన సంవత్సరం, ఆంధ్ర నూతన సంవత్సరానికి వెళ్ళాలని కోరుకుంటారు. అందులో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. స్వామివారి కృపా కటాక్షాలతో అన్ని మంచి జరగాలని
కోరుకుంటారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం సౌకర్యం పొందడం కోసం మనం ఏం చేయాలి, అట్లాగే ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టాలి, ఆలయ పరిసరాలన్నింటినీ కూడా ఏ విధంగా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉత్తమమైనటువంటి బ్రహ్మోత్సవాలను నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి దృశ్యం వారికి కూడా ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి గత అనుభవం జనవరి 1 గతంలో ఏమేమి ఉన్నాయన్నటువంటి అంశాలు కూడా ఒకసారి ప్రస్తావన తెచ్చి తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది కలెక్టర్ గారు సూచిస్తారు. కాబట్టి ముఖ్యంగా విఐపి ఎంట్రీ పాయింట్లో కొంత ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అక్కడ కొద్దిగా తక్కువ ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తే బాగుంటుంది. జనరల్ క్యూ అంతా కూడా జనరల్గానే ఉంటుంది. మనకి మేజర్ సమస్య విఐపి దర్శనాల దగ్గరే ఇష్యూ వస్తుంది. లోకల్గా ఉన్న పీపుల్ అందరికి కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అదర్ దాన్ దట్ మన స్టాఫ్ ఉంటారో అదేవిధంగా తహసీల్దార్ గారు అప్పుడే పోస్ట్ చేస్తాం సార్. డిఫరెంట్ ప్లేసెస్లో ఆరో ప్లాంట్ అన్ని కూడా ఉన్నాయి. అదనంగా మేము ఒక 6 ప్లేసుల్లో డ్రమ్స్ పెట్టి ఆరో వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.